దళితుల ఆవిర్భావం ఎలా జరిగింది? హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ జి కిరణ్ కుమార్. నేను దళిత ఉద్యమాలపై చేసిన పరిశోధనకి గాను ఆంధ్ర యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టాని పొందడం జరిగింది. నా పరిశోధన ఫలితాలను వీడియోల రూపంలో చేస్తున్నాను. దీనిలో భాగంగా దళితుల ఆవిర్భావం ఎలా జరిగింది అనే అంశాన్ని గురించి గతంలో పార్ట్ 1 వీడియోని చేయటం జరిగింది. ఆ వీడియోలో ప్రపంచంలో మనుషులలో ఏమైనా జాతులు ఉన్నాయా, ఉంటే ఎన్ని రకాలు ఉన్నాయి, వీటి గురించి డిఎన్ఏ స్టడీస్ ఏం చెప్తున్నాయి అనే అంశాన్ని గురించి చూడటం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో భారతదేశంలో అసలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ప్రజా సమూహాలు ఎన్ని వర్గాలుగా విభజితం అయ్యాయి, దానికి కారణం ఏంటి అనే అంశాలని గురించి ఈ డిఎన్ఏ స్టడీస్ ఏం చెప్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మానవులందరిది ఒకటే జాతి అని మనం గత వీడియోలో చూసాం. అయితే డిఎన్ఏ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మానవులందరిలో కూడాను 99.9% డిఎన్ఏ ఒకేలాగా ఉంది. కేవలం 0.1% మాత్రమే వేరియేషన్ ఉంది అని మనకి డిఎన్ఏ స్టడీస్ చెప్తా ఉన్నాయి. ఈ 0.1% వేరియేషన్ వల్ల మాత్రమే మనకి మనుషులలో వివిధ రకాల రంగుల్లో, వివిధ రకాల ఎత్తుల్లో, వివిధ రకాల ముఖ నిర్మాణాల్లో ఇవన్నీ కూడాను ఈ 0.1% వేరియేషన్ వల్ల మాత్రమే వచ్చినాయి అని డిఎన్ఏ స్టడీస్ చెప్తా ఉన్నాయి. ఆఫ్రికా నుండి బయలుదేరిన ఈ హోమోసెపియన్ అనే ఆధునిక మానవుడు వివిధ ఖండాలకి వలస వెళ్ళటం జరిగింది. ఆ ఖండాలలో ఉన్న వాతావరణ పరిస్థితులు అక్కడి ఈ హోమోసెపియన్ మనుషులపైన ప్రభావాన్ని చూపటం ఫలితంగా ఈ డిఎన్ఏలో ఈ 0.1% వేరియేషన్ అనేది వచ్చింది. వాతావరణ పరిస్థితులతో పాటు ఈ వాళ్ళలో ఉన్న మ్యూటేషన్స్ ఇవన్నీ కూడాను 0.1% వేరియేషన్కి కారణమయ్యాయి. ఈ 0.1% వేరియేషన్ అనేది మనుషులలో జాతుల్ని క్రియేట్ చేయలేదు, కేవలం మనుషుల రూపురేఖల్ని మాత్రమే మార్చింది. ఇప్పుడు భారతదేశంలో ప్రజలు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు అనే అంశాలని డిఎన్ఏ పరిశోధనల ఆధారంగా చూద్దాం. భారతదేశంలో ప్రజల్ని ఈ డిఎన్ఏ స్టడీస్ 2 రకాలుగా విభజించినాయి. ఒకటి ఏఎన్ఐ, యాన్సెస్ట్రల్ నార్త్ ఇండియన్స్. 2 ఏఎస్ఐ, యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్. ఈ 2 వర్గాలుగా ఈ భారతదేశంలోని ప్రజలని డిఎన్ఏ స్టడీస్ వివరించినాయి. మరి ఈ ఏఎన్ఐ ప్రజలు, ఈ ఏఎస్ఐ ప్రజలు ఎవరు, ఎలా వచ్చారు అనే అంశాలని చూద్దాం. ముందుగా భారతదేశంలోకి ప్రధానంగా 3 వలసలు అనేవి రావటం జరిగింది. అంటే 3 కాలాల్లో భారతదేశంలోకి వలసలు రావటం జరిగింది. అందులో మొదటిది 50,000 సంవత్సరాల క్రితం వచ్చిన వలస. 50,000 సంవత్సరాల క్రితం భారతదేశంలోకి వలస వచ్చిన ఏన్షియంట్ యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్ ప్రజా సమూహానికంటే ముందు భారతదేశంలో ఎటువంటి ప్రజలు లేరు. మనకి హోమో నర్మాదియన్ అనే పేరుతోటి 1,00,00,000 సంవత్సరాల క్రితంకి సంబంధించిన శిలాజం ఒకటి దొరికింది. ఇది ఆధునిక మానవ జాతికి సంబంధించిన శిలాజం అయితే కాదు. ఇది మానవ జాతి పూర్వీకులైన హోమో ఎరెక్టస్కి సంబంధించిన వేరియంట్స్లో ఒకటే తప్ప అది ఆధునిక మానవ జాతికి సంబంధించింది కాదు. కాబట్టి 50,000 సంవత్సరాల క్రితం ఏఎస్ఐ, ఏన్షియంట్ యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్ అనే ఈ ప్రజా సమూహాలు రాకముందు
భారతదేశంలో ఎటువంటి మనుషులు అనేవాళ్ళు ఎవరూ లేరు. ఇది మనుషుల రహితంగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలోకి మొట్టమొదటిసారిగా వచ్చిన వాళ్ళే ఈ ఏఏఎస్ఐ ప్రజలు. ఆ తర్వాత రెండోది 7,000 సంవత్సరాల క్రితం, క్రీస్తుపూర్వం 7,000 సంవత్సరాల క్రితం వచ్చిన వలస. ఆ తర్వాత ఈ క్రీస్తుపూర్వం 2000 నుంచి 1500 మధ్య వచ్చిన వలస. ఈ 3 సందర్భాలలోనే మనకి ప్రధానంగా భారతదేశంలోకి వలసలు రావడం జరిగింది ప్రజలు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం పాలకులు కానీ, లేదా అంతకుముందు వచ్చిన కుషాను పాలకులు కానీ, లేదా హూనులు అని చెప్పబడే వాళ్ళు కానీ, లేదా బ్రిటిషర్స్ కానీ, వీళ్ళ డిఎన్ఏ భారతీయ ప్రజలలో చాలా తక్కువగా, నెగ్లిజిబుల్గా ఉంది. అందువలన మనకి ప్రధానంగా చెప్పుకునే అంశం ఏంటంటే పై 3 వలసలనే మనం ప్రధానంగా చెప్పుకుంటాం. ఇందులో ఈ మొట్టమొదటిసారిగా వలస వచ్చిన ప్రజలు 50,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి బయలుదేరి భారతదేశానికి, అరేబియా తీరం వెంట ప్రయాణించి భారతదేశానికి, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. వీళ్ళని ఏఏఎస్ఐ, ఏన్షియంట్ యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్ అంటాం. వీళ్ళు ప్రధానంగా దక్షిణ భారతదేశంలో స్థిరపడటం జరిగింది. అలాగే మధ్య భారతదేశంలోనూ, ఆ తర్వాత ఉత్తర భారతదేశంలోనూ కొంత పర్సెంట్ స్థిరపడటం జరిగింది. ఈ వలస ప్రజలు అంటే 50,000 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ ఏఏఎస్ఐ ప్రజలు, అందులో కొంతమంది భారతదేశం నుండి మళ్ళీ వలసలు కంటిన్యూ చేస్తా ఈస్ట్ ఆసియా దేశాలకి కూడా వెళ్ళటం జరిగింది. థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఇలా ఈ వలసలు అనేవి వెళ్ళటం జరిగింది. అయితే ప్రధానంగా భారతదేశంలోకి వచ్చిన అత్యధిక మంది ప్రజలు ఈ వర్గానికి చెందిన వాళ్ళే. ఆ తర్వాత రెండవ వలస అనేది 7,000 సంవత్సరాల క్రితం ఇరాన్ ప్రాంతం నుంచి రావడం జరిగింది. వీళ్ళని ఏన్షియంట్ ఇరానియన్ ఫార్మర్స్ అంటాము. వీళ్ళు 7,000 సంవత్సరాల క్రితం ఇరాన్ నుంచి రావడం జరిగింది. అంటే వీళ్ళు ఆఫ్రికా నుండి ఆసియా, ఆ ఖండాలకి అటుగుండా వలస వెళ్ళి అక్కడ చాలా కాలం ఉండి, ఆ తర్వాత ఇరాన్లో కొంతకాలం ఉండి అక్కడి నుండి వాయువ్య భారతదేశానికి, అంటే సింధు, పంజాబ్ ప్రాంతాలకి వలస రావటం అనేది జరిగింది. వీళ్ళని ఏన్షియంట్ ఇరాన్ రిలేటెడ్ ఫార్మర్స్ అంటాం. ఇది రెండవ వలస. అంటే మొదటి వలస వచ్చిన దాదాపుగా 45-42 వేల సంవత్సరాల తరువాత రెండవ వలస వచ్చింది. ఇప్పుడు మూడవ వలస చూద్దాం. ఈ మూడవ వలస ప్రజలు క్రీస్తుపూర్వం 2000 నుండి 1500 మధ్య భారతదేశంలోకి రావటం జరిగింది. వీళ్ళు ఎవరు అంటే, వీళ్ళు ఇండో యూరోపియన్ ప్రజా సమూహానికి చెందిన ఆర్యులు అంటాము వీళ్ళని. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం మీదుగా భారతదేశంలోకి రావటం జరిగింది. ఈ 3 ప్రజలే ప్రధానంగా ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజా సమూహాలకి పూర్వీకులు. ఈ 3 వలస సమూహాల కలయిక ఫలితంగానే మనకి ఏఎన్ఐ, ఏన్సెస్ట్రల్ నార్త్ ఇండియన్స్, ఏఎస్ఐ, ఏన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్ అనే వర్గాలు ఏర్పడ్డాయి. ఈ 3 వర్గాలు: 1 ఏన్షియంట్ ఏన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్, 2 ఇరాన్ రిలేటెడ్ ఫార్మర్స్, 3 ఈ ఆరియన్స్ ఎవరైతే స్టెప్పీ ఆరిజన్. ఈ ఆరియన్స్ అనేవాళ్ళు రష్యాలోని స్టెప్పీ అనే ప్రాంతాల్లో చాలా కాలం ఉండి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారతదేశంలోకి రావటం జరిగింది. సో ఈ 3 ప్రజా సమూహాల కలయిక ఫలితంగా మనకి భారతదేశంలో ఈరోజు చెప్పే డిఎన్ఏ స్టడీస్
ఏఎన్ఐ, ఏఎస్ఐ ప్రజలు ఏర్పడ్డారు. ఇప్పుడు ఈ ఏఎన్ఐ ప్రజా సమూహంలో ఈ 3 వలసదారుల్లో ఎవరెవరున్నారు? ఈ ఏఎస్ఐ ప్రజా సమూహంలో ఏఎస్ఐ అంటే యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్, ఏఎన్ఐ అంటే యాన్సెస్ట్రల్ నార్త్ ఇండియన్స్. ఈ 3 ప్రజా సమూహాల్లో, ఈ 2 ప్రజా సమూహాల్లో గతంలో వలస వచ్చిన 3 ప్రజా సమూహాలు ఎలా మింగిల్ అయ్యాయి, ఎలా కలిసిపోయాయి, ఎలా కలిసి ఈ 2 ఏఎస్ఐ, ఏఎన్ఐగా ఏర్పడ్డాయి అనే అంశాన్ని చూద్దాం. ముందుగా ఉత్తర భారతదేశంలో ఏం జరిగిందో చూద్దాం. ఈ ఆర్యులు రాకముందు 50,000 సంవత్సరాల క్రితం వలస వచ్చిన ఈ యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్, ఏఏఎస్ఐ ప్రజలు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. వాళ్ళు ఈ గంగా, యమున మైదాన ప్రాంతంలో ఉన్నారు, అలాగే సింధు ప్రాంతంలో కూడా ఉన్నారు. ఈ 7,000 సంవత్సరాల క్రితం వచ్చిన ఇరాన్ రిలేటెడ్ ఫార్మర్సు ఈ సింధు ప్రాంతంలో ఉన్న ఈ ఏఏఎస్ఐ ప్రజలతోటి కలిసిపోవటం జరిగింది. సో ఈ 2 ప్రజా సమూహాల కలయిక ఫలితంగా సింధు నాగరికత అనేది ఏర్పడటం జరిగింది. ఈ సింధు నాగరికతలో ఈ యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్ అనేవాళ్ళు 70%, ఈ ఇరాన్ రిలేటెడ్ ఫార్మర్స్ 30% ఉన్నట్టుగా డిఎన్ఏ స్టడీస్ చెప్తూ ఉన్నాయి. సో ఈ 2 ప్రజా సమూహాలు ఫస్ట్ టైం అక్కడ కలిసినాయి. అక్కడ కలిసి సింధు నాగరికతని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత సింధు నాగరికత పతనం తర్వాత ఈ ఈ మిక్స్ అయిన ఈ సింధు ప్రజలు కొంతమంది గంగా మైదాన ప్రాంతానికి, గంగా యమున మైదాన ప్రాంతానికి వలస రావటం జరిగింది. అలాగే ఇంకొంతమంది దక్షిణ భారతదేశానికి వలస రావడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందంటే గంగా యమున మైదాన ప్రాంతంలో ఆల్రెడీ ఎవరితోటి కలవకుండా ఉన్న ప్రాచీన ఏఏఎస్ఐ గ్రూప్స్ తోటి మళ్ళీ ఈ సింధు ప్రజలు కలవటం జరిగింది. సో నార్త్ ఇండియాలో ఏం జరిగిందంటే ఈ ఆల్రెడీ ఉన్న ఏఏఎస్ఐ ప్రజలు, ఈ మిక్స్ అయిన సింధు ప్రాంత ప్రజలు, ఆ తర్వాత క్రీస్తు పూర్వం 2000 నుంచి 1500 మధ్య వచ్చిన స్టెప్పీ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్యన్ ప్రజలు, ఈ ముగ్గురు కలయిక ఫలితంగా యాన్సెస్ట్రల్ నార్త్ ఇండియన్ అనే గ్రూపు ఏర్పడింది. ఇప్పుడు దక్షిణ భారతదేశానికి వస్తే, దక్షిణ భారతదేశంలో ఎవరితోటి కలవకుండా ఉన్న ఈ యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్ అత్యంత ప్రాచీన వర్గం ఏదైతే ఉందో ఈ ప్రజలతోటి సింధు నాగరికతలో మిక్స్ అయిన ప్రజలు సింధు నాగరికత పతనం తర్వాత ఉత్తర భారతదేశంలో స్థిరపడిన కొంతమంది వాళ్ళు కాకుండా కొంతమంది దక్షిణ భారతదేశంలోకి రావడం జరిగింది. ఆ దక్షిణ భారతదేశంలోకి వచ్చిన సింధు ప్రజలు ఇక్కడ దక్షిణ భారతదేశంలోనే ఉన్న ఈ ఏఏఎస్ఐ ప్రజలతోటి కలవటం జరిగింది. సో దక్షిణ భారతదేశంలో ఏఎస్ఐ యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్ అనే గ్రూప్ ఎలా ఏర్పడిందంటే ఆల్రెడీ ప్రాచీన ఏఏఎస్ఐ ప్రజలతోటి సింధు నాగరికత ప్రజలు కలవటం ద్వారా మనకి ఈ యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్ అనే గ్రూప్ ఏర్పడింది. సో ఈ ఏఎస్ఐలో ఈ ప్రాచీన ఏఏఎస్ఐ ప్రజలు ఉన్నారు, ఏఎన్ఐ గ్రూప్లో కూడా ఈ ప్రాచీన ఏఏఎస్ఐ ప్రజలు ఉన్నారు. సో భారతదేశంలో ఈ ఏఏఎస్ఐ వర్గం అనేది అత్యంత హెవీ పాపులేషన్ కలిగిన వర్గం. ఇది అత్యంత ప్రాచీన వర్గం, 50,000 సంవత్సరాల క్రితం వచ్చింది. సో ఇప్పుడు ఈ ఈ 3 వలస ప్రజల్లో వలస వచ్చిన ప్రజల్లో క్రీస్తు పూర్వం 2000 నుంచి 1500 సంవత్సరాల మధ్య వచ్చిన ఆర్యన్ గ్రూప్స్ కొంత డామినెంట్ వర్గంగా మారటం జరిగింది. అప్పటికి మిక్సింగ్ స్టార్ట్ అయింది. ఉత్తర భారతదేశంలో ప్రధానంగా మిక్సింగ్ స్టార్ట్ అయింది ప్రజల మధ్య.
అయితే ఎప్పుడైతే ఈ ఆర్యన్ గ్రూప్స్కి సమాజంలో ఆధిపత్యం రావటం జరిగిందో వాళ్ళు ఈ మిక్సింగ్ని ఆపటానికి ప్రయత్నించారు. అంటే ఈ స్టెప్పీ ఆరిజిన్ ఉన్న ప్రజలు మిగతా ప్రజలతోటి ఆల్రెడీ ఉన్న ఏన్షెస్ట్రల్ సౌత్ ఇండియన్ ప్రజలతోటి లేదా ఈ సింధు నాగరికత ప్రజలతోటి కలవటానికి వాళ్ళు అంగీకరించకపోవటం ద్వారా మిక్సింగ్ని ఆపాలని వాళ్ళు ప్రయత్నించడం జరిగింది. మనకి ఆ ప్రయత్నాల్లో నుంచి పుట్టుకొచ్చిందే వర్ణ వ్యవస్థ. ఇది మిక్సింగ్ని ఆపటానికి చేసిన ఒక ప్రయత్నం. ఈ వర్ణ వ్యవస్థని ఈ డామినెంట్ వర్గాలు ఎలా ప్రవేశపెట్టినాయి, ఇంకా వాళ్ళకి డామినేషన్ ఎలా వచ్చింది, ఈ వర్ణ వ్యవస్థని ఎలా అమలుపరిచారు అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.